మీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మీ కృపా కనికరాలను బట్టి గతించిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి తిరిగి ఈ ఆదివారం కూడా తండ్రి మీ సన్నిధిలో మీతో సహవాసం చేయడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతని బట్టి వందనాలు దేవా. కూడి వచ్చిన మా అందరిలో మీరు నుండి మీరే అధ్యక్షుడిగా మా తండ్రిగా ఉండి తండ్రి మీ నామ మహిమార్థమై మేము బ్రతుకులాగున మీ ఆత్మశక్తి ద్వారా మీ లేఖనాల్లో ఉన్న మాటలను మాకు బోధించి మమ్మల్ని మరింతగా ఉజ్జీవపరచమని, మీ రాజ్య వారసులుగా మమ్మల్ని ఎంచి మమ్మల్ని ముందుకు కొనసాగించమని కోరుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపా కనికరాలను బట్టి గతించిన కాలం అంతయు దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి క్షేమముగా మరలా ఈ ఆదివారం కూడా ఆయన సన్నిధిలో కూడుకునే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన దానిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నామని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈ దినం కూడా దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలను మనం ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను, మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. ఏమంటే సొలొమోను గారు ప్రసంగిగా ఉంటూ మరి అనేకమైనటువంటి దేవుని మాటల మీద మంచి అవగాహన కలిగి ఉండి మరి ఆత్మశక్తి ద్వారా నడిపింపబడుతూ మరి యోధా జనాంగాన్ని ఏలుతున్నటువంటి కాలాలలో సొలొమోను గారు మరి దైవాత్మ ప్రేరేపితుడై ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన యోచించిన వాడిగా, తెలుసుకోవడానికి మనసు పెట్టినవాడిగా, రాబోయేటటువంటి కాలానికి మనకు నేర్పించడానికి, మనం నేర్చుకోవడానికి ఒక దృష్టాంతరాలుగా అవి మనకు నేర్పించడానికి మరి దేవుడు సొలొమోను గారి ద్వారా తన జ్ఞానాన్ని బట్టి అనేక విషయాలను తెలుసుకోవడానికి సొలొమోను గారికి అవకాశం ఇచ్చినట్టుగా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు 9వ వచనంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో, సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా, ఆయన అన్ని విషయాలు ప్రతి పనిని గురించినటువంటి ఆ లోతుపాట్లను తెలుసుకోవడానికి, ఆ లోపలికి వెళ్ళి ఆ పనిని గురించినటువంటి ఆ కార్యక్రమాన్ని గురించినటువంటి ఉద్దేశాలను ఆయన తెలుసుకోవడానికి, ప్రతి దానిని గురించి ఆయన మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలుసును అని అంటూ కింద అంటున్నాడు, ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకునుట కలదు అంటున్నాడు. ఇప్పుడు ఒకడు మరొకని పైన అధికారి అయి ఉండి తనకు హాని తెచ్చుకుంటున్నాడు. ఏమంటే కొన్ని మనకు హాని చేస్తాయని, కొన్నిటికి దూరంగా ఉండమని ప్రభుత్వం వాళ్ళు మనకి బోధిస్తూ ఉంటారు. అంటే సిగరెట్ పెట్టెల మీద సిగరెట్ తాగడం అనేది, పొగ తాగడం అనేది హానికరం అనేది మనకు చూపించడం కోసం ఆ బొమ్మలు కూడా వేసి ఉంటాయి. అంటే ఇది నువ్వు త్రాగితే ఇలా అయిపోతావు, నీ గుండెలా పాడైపోయింది, నీ కాలేయంలా పాడైపోయింది, నీ శరీరాన్ని నీవు పాడు చేసుకుంటావు, హానికరమైనది. అలాగే మద్యపానం, దానికి సంబంధించినటువంటి వివరణ, అంటే మద్యపానం తాగితే ఇదిగో మీరు ఈ విధంగా మీ అవయవాలు పాడైపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. అలాగే నిప్పు ప్రమాదకరమైనది, దూరంగా ఉండండి. నీళ్లు కూడా ప్రమాదకరమైనవి, మిమ్మల్ని ముంచి వేస్తాయి, అనాలోచనగా మీరు ఒకవేళ ఆ నీళ్ళలో కనుక వెళితే హాని కలిగిస్తాయి. అలాగే తినే కొన్ని పదార్థాలు కూడా మనిషికి హానికరం, అవి విషపూరితమైనవి. కాబట్టి ఆ ఫాస్ట్ ఫుడ్కి, ఆ పాయిజన్ లాంటి ఆ కొన్ని ఫుడ్లకి మీరేం చేయాలి, తినే పదార్థాలకు దూరంగా ఉండండి, లేకపోతే మీకు చాలా హాని కలిగిస్తాయి అని అనేక విషయాలను గురించి మనందరికి కూడా తెలియపరుస్తూ ఉంటారు ప్రభుత్వాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి వారు. అంటే ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని మనకు తెలుసు. కానీ ఏమంటే ఒకడు మరి ఒకని పైన అధికారి అయి ఉండి తనకు హాని తెచ్చుకుంటాడన్న విషయం
దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు కూడా మనిషి అండి తానేదో తన బ్రతికేదో తాను బ్రతుకుతూ ఒక సామాన్యుడిగా తగ్గింపు స్థితి కలిగి ఉంటూ సహనం కలిగి జీవిస్తూ తక్కువ స్థితి యందు మనస్సు కలిగి జీవించడానికి మనిషి ఎప్పుడు కూడా ఇష్టపడడు. మనిషి ఎప్పుడు కూడా డంబంగా ఉండాలి, ఒకడి మీద నేను పెత్తను చెలాయించాలి, ఒకడి మీద నేను అధికారిగా ఉండాలి అనేది కోరుకుంటూ మనిషి ఎక్కువగా అంటే ఆరాట పడుతూ ఉంటాడు ఈ విషయాల పట్ల. కానీ దేవుడు అంటున్నాడు, ఒకడు మరి ఒకని పైన అధికారి అయి ఉండడం అనేది తనకేదో మేలు జరిగిద్ది అనుకుంటున్నాడు కానీ మనిషి తన ఏదో గొప్పగా ఎంచుకుంటున్నాడు కానీ అది ఆ మనిషికి చాలా హాని కలిగించేది అంటున్నాడు. అసలు ఎలా హాని కలిగించింది? ఎలాగూ ఒకరు మరొకరు పైన అధికారిగా ఉండాలన్న అపేక్ష కలిగి హానికరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు అని బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం చెప్పుకోలేం కానీ మచ్చుకు కొన్ని విషయాలను మనం ధ్యానించుకుంటూ కొన్ని విషయాలను అవగాహన చేసుకుంటూ మన జీవితాలు ఒకవేళ ఇలాంటి అపేక్ష కలిగి ఉంటే అలా ఉండకుండా మనల్ని మనం మన ఆలోచనలను మార్చుకుంటూ తగ్గింపు విషయాల పట్ల ఆలోచన కలిగి జీవించాలన్న ఆశ కలిగి ప్రభువు వలె ఆ తదుపరి దేవుడు హెచ్చించేటటువంటి స్థితిలోనికి వెళ్ళేటట్లుగా మనం ఆలోచన కలిగి ఉండాలన్న ఆ విషయాలను మనం అవగాహన చేసుకోవడానికి మచ్చుకు కొన్ని విషయాలను మాత్రం మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. ముందుగా ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం, ఉండినదియు ఇప్పుడు లేనిదేయునైనా ఈ క్రూరముఖము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఏమంటే రాజగుచు నాశనమునకు పోవును అంటే ఎప్పుడైతే తాను అంటే క్రూర మృగాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు అంటే ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు, కానీ ఒకప్పుడు ఉండినది ఇప్పుడు లేనిదేయునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకటై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. అంటే రాజయ్యేది నాశనానికి పోవడానిక? అంటే ఈ లోకాన్ని ఏలాలి, ఈ లోకంలో నా వైపు తిప్పుకోవాలి, కొంతమందిని క్రూరమృగం అనగానే మనకి దేనికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం. అపవాది ఏమంటే పరిపాలన కింద అపవాదితో ఏకమై ఒక గుంపుగా చేరినటువంటి వారు ఈ క్రూర మృగం అని అంటారు. ఏమంటే ఇక రకరకాల పేర్లతో పిలువబడింది దుష్టుడి యొక్క సమూహాలు, ఆ లిస్ట్ అంతా కూడా. కాబట్టి తానే రాజగుచు 8వ రాజగుచు నాశనమునకు పోవును అంటే తన్ను తాను హెచ్చించుకుని తానేదో గొప్పగా ఎంచబడాలని అనుకున్న ఈ దుష్ట సంబంధమైన ఈ క్రూర మృగము అంటే రాజగుచు నాశనమునకు పోవును అంటే అధికారాన్ని కోరుకుని ఏదో అవ్వాలనుకున్న ఈ క్రూర మృగము నాశనానికి వెళ్ళిపోయింది అంటున్నాడు. అంటే ఇందులో మనం చదువుకున్నట్టుగా ప్రసంగి 8-9 వచనంలో, ఒకడు మరి ఒకరి మీద అధికారి అయి తనకు హాని తెచ్చుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలైన మనం అంటే ఎలాంటి వాటి మీద దృష్టి కలిగి ఉండాలంటే, మనస్సు నిలుపుకుని ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకునేటట్టుగా, ఏ అధికారాన్ని కోరుకోకుండా, ఎవరి ప్రశంసలు మనం కోరుకోవాలన్న ఆశ కలిగి ఉండకుండా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నన్ను గొప్ప చేస్తాడు అంటే దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు అన్న వాటి మీదే ప్రభువు వల్ల మనం దృష్టి నిలుపుకోవాలి తప్ప ఈ లోకంలో ఉన్న అధికారాలు, ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం దృష్టి నిలుపుకోవడానికి ఎప్పుడు కూడా మన మనస్సు వాటి మీద వెళ్ళడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఇంతకీ ఏమంటే ఏ అధికారం అయినా సరే, ఏ యొక్క అధ్యక్ష పదవైనా సరే మనం కోరుకుంటున్నామంటే, ఈరోజు చలామణి అవుతున్నట్టుగా సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కూడా గొప్పవారుగా ఎంచబడుతున్న వారు కిందన్న వాళ్ళని దాసులుగా చూస్తున్నారు. ఒక ఏలికలుగా వాళ్ళు ఊహించుకుంటూ కింద ఉన్న వారి పట్ల ఏమంటే కఠోరంగా కట్టడలను నియమిస్తూ, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తిస్తూ, ఎదుటి వారిని బాధించే విధంగా, ఎదుటి వారి యొక్క ఆస్తులను దోచేసుకునే విధంగా, ఎదుటి వారిని ఏమంటే శ్రమపరిచే విధంగా కట్టడలను ఈరోజు మనుషులు
కలిగి జీవిస్తున్నారు కానీ, అనుసరిస్తూ బ్రతుకుతున్నారు కానీ, విధిస్తున్నారు కానీ, వాస్తవానికి బైబిల్ చెప్పినటువంటి నిర్వచనంలోనికి మనం బాగా వెళ్ళి ఆలోచించగలిగితే, ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిన విషయం, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని అన్న మాట నమ్మదగినది అంటాడు. అంటే ఎవడైనా సరే అధ్యక్షుడు అనగానే ఒక అధికారము, ఒక నాయకత్వము, ఒక లీడర్షిప్, ఒక నాయకుడిగా అవ్వాలని ఎవరైనా అనుకుంటే, దానిని అవ్వాలని ఆశ కలిగి ఉంటే అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. దొడ్డ పని అని అంటే పెద్దది అని, అంటే పెద్ద బాధ్యత, ఒక భారం, ఒక మోయలేనంత పనిని తాను ఆశిస్తున్నాడని, అపేక్షిస్తున్నాడన్న మాట నమ్మదగినది అంటున్నాడంటే, అప్పటికే ఏమంటే తారుమారైపోయింది. పౌలు గారు ఈ మాట రాసే టయానికి సంఘాలలో ఎలాంటి పరిస్థితి నెలకొందంటే, ఇదిగో మేము సేవకులు గనక, మేము చెప్పిందే వేదము, మేము అధికారం ప్రభువు వలన మేము పొందుకున్నాం గనక మేము చెప్పినట్టుగా మీరు నడవాలి అనని వీరికి తోచినటువంటి దానిని వీరు అమలు చేస్తూ సంఘాలలో విశ్వాసులుగా పిలువబడ్డ వారి దగ్గర అనేకమైనటువంటి వాటిని దోచుకుంటూ, ధనం రూపంలో కావచ్చు, అధికారం కావచ్చు, అన్ని విషయాలలో గొప్పగా వీరిని వీరు తీర్చిదిద్దుకుంటూ కనబరుచుకుంటూ ఉంటున్న పరిస్థితుల మధ్య పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, ఎవడైనా అధ్యక్షత పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగి. ఇది నిజం, నమ్మాల్సిందేంది? అసలు ఉద్దేశం ఏంటంటే దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు, చాలా బాధ్యతలను ఆయన చేపట్టడానికి దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. అధ్యక్షుడిగా అవ్వాలనుకుంటే, అధ్యక్ష పదవి ఆశించేవాడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఇది నిజం. కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇది నిజం కాదు, ఇది నమ్మదగినది కాదు. ఒక అధ్యక్షుడు అవగానే నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టుగా మీరు నడవాలి, నాకంటూ కొన్ని కట్టడాలను నేను నియమిస్తాను. పరిసయ్యులు, శాస్త్రులు కూడా మోయ సఖ్యము కాని బరువులు ఏమంటే ప్రజల మీద పెట్టి వీళ్ళు మాత్రం ఏం చేసేవాళ్ళంట, వ్రేలితోనైనా వాటిని కదిలించేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల మధ్య సంఘంలో కొంతమంది తయారయ్యేటప్పటికీ అధ్యక్షుడిగా పిలువబడుతున్న వారు, పౌలు గారు దాన్ని అర్థం చేసుకుని, ఇది అధ్యక్షుడిగా అవ్వాలనుకుంటే దొడ్డ పనిని అపేక్షించుతున్నాడన్నమాట మీరు నమ్మండి. చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసు వారి జీవితాన్ని ఒకసారి మీరు చూసుకోండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంగా మనం చదువుకున్నట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. దేవుని కుమారుడుగా మనుషులు లాంటి శరీరాలతో ఈ భూమి మీదకి వచ్చినటువంటి నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు. ఇదిగో నేను ఏదో ప్రభువుని కనుక, దేవుని కుమారుని కనుక, నాకు అధికారం ఉంది కనుక నేను మీ మీద పెత్తనం చెలాయిస్తాను, నేను చెప్పినట్టు మీరు వినండి, నాకు మీరు సేవ చేయండి అన్నట్టుగా నేను బ్రతకడానికి రాలేదు. ఏదైతే తండ్రి మనందరి గురించి రాసి ఉంచాడో దానిలో నేను కూడా ఒకరిలాగా నన్ను నేను తగ్గించుకుని, అంటే అనేకులకు పరిచారం చేయడానికి అంత మాత్రమే కాకుండా నా ప్రాణాన్ని అనేకుల పాప విమోచన కొరకు క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. అంటే ప్రభు కంటే మనం గొప్పవాళ్ళం కాదుగా. ప్రభువుని నియమించుకుంటే, ప్రభు ఏర్పరుచుకుంటే, ప్రభు పెట్టిన ప్రాణాన్ని బట్టి, ఆయన శిలువ త్యాగాన్ని బట్టి ఈరోజు మనకు రక్షణ వచ్చిందే తప్ప ప్రభు లేకపోతే మనకు అసలు ఉనికే లేదు. కాబట్టి ఆ రక్షణ ప్రభు వల్ల పొందుకున్నటువంటి మనం ప్రభువే అంతగా తగ్గించుకుని అనేకులకు రక్షణ రావాలంటే నన్ను నేను విమోచన క్రయధనముగా నన్ను నేను అప్పగించుకునిచున్నాను. నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను అని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన జీవితాన్ని, ప్రభు జీవితాన్ని మనం చదవగలిగితే ఏమండి, శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. అంటే ఎంత తగ్గింపు ఆయనలో ఉంది.
ఇప్పుడు యోహాను చేత బాప్తిసం పొందుకున్నాడు. అంటే విధి క్రమాన్ని ఆయన పక్కద్రోవత పట్టించకుండా ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని మనం పాటించాలి. అది నేనైనా మీరైనా ఒకటే అన్నట్టుగా ఆ సమానత్వాన్ని ప్రభు ఆయన చేతల్లో చూపించాడంటే, ఆయన ఏ అధికారాన్ని కోరుకోకుండా తన్ను తాను తగ్గించుకుని తనకి ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో తండ్రి మహిమార్థమై తన జీవితాన్ని ముగించుకుని ఆకాశం కంటే ఉన్నతమైన స్థితి కలిగినటువంటి ఆ పరలోకంలో ఆయన ఆశీనుడయ్యాడు అని రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, అంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషీయుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న ఈ ప్రభు మనకు సరిపోయినటువంటి వాడు. ఈయన ఆకాశ మండలం కంటే ఎత్తుగా హెచ్చింపబడి తండ్రి సింహాసనాన్ని ఆయన ఆసీనుడయ్యాడు. ఆయన జీవితంలో పరిశుద్ధుడిగా బ్రతికాడు, తను తాను తగ్గించుకున్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడిగా ఉన్నాడు. అంటే దీని మీదే మనసు పెట్టాడు తప్ప ఈ లోకంలో అధికారాలు కావాలి, ఈ లోకంలో నేను గొప్పగా ఎంచబడాలి, ఈ లోకంలో అంటే అందరికంటే గొప్పగా నేను ఎంచబడి వారి మన్నలను పొందుకోవాలన్న ఆశ ఆలోచన ప్రభుకు ఉండదు. అందుకే ఆయన మరణానికి ముందు బంట్రోతులు వచ్చి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు పంపించినటువంటి బంట్రోతులు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అంటే ఒక దాసుడు పేతురు గారు కత్తి దూసి చెవి నరికినప్పుడు, ఇదిగో నా లోకం, నా యొక్క అధికారం ఈ లోక సంబంధమైనది కాదు, నేను వేడుకుంటే ఇప్పుడే అనేక మంది దేవుని దూతలు నాకు రక్షించడానికి రారని మీరు అనుకుంటున్నారా? కానీ నా యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అన్నాడంటే, ఈ లోకంలో ఆయన ఏదో ఏలాలని, ఏదో చేయాలని, గొప్పవాడుగా పిలువబడాలని ప్రభు ఎప్పుడు ప్రయాసపడినట్టుగా ఆయన జీవితంలో మనకు కనబడదు. ఒకనొక టైంలో రాజుగా చేయడానికి ఆయన ఏం చేస్తారు? యోహాను సువార్త 6:15 వచనంలో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈయన చాలా శక్తి ఉంది, ఈయన కానీ రాజుగా ఉంటే మనకి ఏ కొదువ ఉండదు, మనకు తినడానికి ఆహారం, ఎవరినైనా ఎదిరించగలిగే జ్ఞానం, ఏదైనా చేయగలిగే ఆ శక్తి ఈయనకు ఉంది కనుక ఈయన రాజుగా చేసుకుంటే మన జీవితాలు ధన్యమైపోతాయని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారికి కనబడకుండా ఏమయ్యాడంట? దాగుకొనెను అని రాయబడి ఉంటుంది. అంటే ఈ లోకంలో ఉన్న అధికారాల కోసం ఏమన్నా ఆయన ప్రయాసపడినట్టుగా ప్రభు యొక్క జీవితంలో మనకి ఎక్కడ కూడా కనబడదు. వాస్తవానికంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ ఆత్మీయ స్థితిని మనం ఆలోచన చేసుకోగలిగితే ఇది చాలా గొప్పది. ఈ క్రైస్తవ జీవితం పాపాలకు విముక్తి కలిగి జీవించడం, పాప ప్రక్షాళన మనం పొందుకుని ప్రభు రక్తం ద్వారా చేసుకుని పరిశుద్ధులుగా పిలువబడడం, పరిశుద్ధులుగా మనం నియమించబడడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మించిన అధికారం మరొకటి లేదు. మనకు అర్థం కాక ఆ విషయం ఈ లోకంలో ఎమ్మెల్యే అవ్వాలని, లేకపోతే మంత్రి అవ్వాలని, నెంబర్ అవ్వాలని, ప్రెసిడెంట్ అవ్వాలని, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా ఈ విధమైన ఆలోచనలోనికి వాళ్ళ ఆలోచనలను తీసుకువెళ్తూ ఉంటారు. మనకిచ్చిన గొప్పతనాన్ని మర్చిపోతారు. రక్షణని పొందుకున్న ప్రతి ఒక్కరూ ఎంత అధికారం కలిగిన వారు, ఇనుప దండముతో ఏలునట్టుగా వాళ్ళకి అధికారం ఇస్తాను అంటాడు అని రాయబడి ఉంది మన గురించి. దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళం మనం, ఈ లోకానికి బుద్ధి చెప్పేవాళ్ళం మనం. ఇలాగూ సంఘం అనగా సంఘ సభ్యులుగా విశ్వాసులుగా ఉన్నటువంటి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనమందరం కూడా దేవుని ఆత్మ సంబంధమైన అధికారం కలిగి, దేవుని జ్ఞానం కలిగి ఈ భూమి మీద ఉన్నామంటే అది చాలా గొప్ప ధన్యత. దానిని నిలబెట్టుకోవడం కోసం మనం ప్రయాసపడాలి తప్ప ఒకరి మీద ఒకరు పెత్తనం చేయాలి, నేను ఎదుటోడి మీద నేను ఏలుబడి చేయాలి, ఎదుటోడిని నేను తక్కువ చేసి నన్ను నేను హెచ్చించుకోవాలి అన్న ఆ వైఖరి ప్రభువుకి సంబంధించిన అన్నటువంటి ప్రేరణకు సంబంధించింది కాదు. అది దుష్ట ప్రేరణకు సంబంధించింది. మరి ప్రభువుకి ప్రేరణకు సంబంధించింది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకుంటూ అనేకుల రక్షణ కొరకు సమాజానికి కనబడాలన్న ఆత్రత తగ్గించుకుని దేవునికి కనబడాలన్న కార్యాలన్నట్టుగా మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఎదుట యోగ్యులుగా మనం ఎంచబడడానికి ఎప్పుడైతే మన ప్రయాణం అనేది మొదలుపెట్టి చివరి వరకు అలాగ బ్రతకడానికి మనం నిశ్చయత కలిగి బ్రతుకుతామో అలాంటి పరిస్థితి ప్రభువుకు సంబంధించిన ప్రభు ప్రేరణ వలన మనకు కలిగింది. కాబట్టి ఈ ఆధిక్యత, ఈ అధికారం అనేది చాలా గొప్పది. అది బాహ్య నేత్రాలు కనబడదు,
శరీర సంబంధంగా బ్రతుకుతున్న మనుషులకు అర్థం కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఉన్న మనకి ఈ విషయం మనకు అర్థం కావాలి. ఈ విషయం మనకు అర్థం కావాలి. అంటే బాహ్యంలో బాహ్య సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద ఎదుటి వారిని నేను ఏలాలనుకోవడం తప్పు, కానీ దేవుని ఆలోచనను బట్టి మనం నడిపించబడుతూ దేవుడిచ్చిన ఈ అధికారం, ఈ రక్షణ, ఈ దైవ సంబంధమైనటువంటి ఈ క్రియలు, దేవుని పని, ఇది చాలా గొప్పదిగా ఎంచుకుంటూ దీనిని మనం కడ వరకు నిలబెట్టుకునే స్థితి మనం కలిగి ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవుని నామాన్ని బట్టి అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు మేలుకరమైనటువంటివి చేసే విధంగా మన జీవితాలలో మనం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. దీన్ని నిలుపుకోవడం కూడా మనకు తెలియాలి. అందుకే యోధా పత్రికలో మంచి మాట ఉంది, ఆ మాట మనం చదువుకోగలిగితే యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు అంటున్నాడు. ఏమండి, తమ ప్రధానత్వమును, ఈ దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవదూతలు తమ ప్రధానత్వమును ఏం చేశారంట? నిలుపుకోలేకపోయారు అంటున్నాడు. అంటే ఉన్నదాన్ని విలువ అర్థం చేసుకోవడం తెలియదు, కానీ మనకి ఆ దేవదూతలు లాంటి వాళ్ళు మనం కూడా ఉన్నటువంటి ఈ అధికారం, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ యొక్క విలువలు, దేవుడు మనకి ఎంత అధికారం ఇస్తున్నాడో ఆత్మ సంబంధంగా అన్న విషయాలు మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. లోకంలో ఏదో సాధించాలి, ఎవరినో మెప్పించాలి, ఎవరో నన్ను మెచ్చుకోవాలంటే బ్రతుకుతూ ఉంటాం. ఈ దేవదూతలు కూడా అవే చేసినాయి. పరలోకంలో ఉంటూ దేవుని సేవ చేసుకుంటూ, ఏమండి, దేవుని ఆలోచన చెప్పున నడిపించబడుతూ దేవుని కార్యాలలో పాలుభాగస్తులా ఉండడం అనేది చాలా గొప్ప ధన్యత. అసలు పరలోకంలో మనం ఉండడం అనేది చాలా గొప్ప ధన్యత అన్న ఆ విషయాలు మర్చిపోయి తమ ప్రధానత్వం ఏం చేశారంటే వీళ్ళు దేవదూతలు నిలుపుకోనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్రధానత్వం ఉన్న నిలుపుకోలేకుండా వాళ్ళు పరలోకాన్ని విడిచిపెట్టేశారో, అప్పుడు కటిక చీకటిలోనికి, ఏమండి, తీర్పు దినంలోనికి, జరగబోయే పరిస్థితుల మధ్యకి వాళ్ళను బంధించి భద్రం చేశాడు ఆ దినం కొరకు. ఈరోజు మన పరిస్థితి కూడా ఎలా ఉందో చూసుకోవాలి. ఎలా ఉంది మన పరిస్థితి? దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను మనం అర్థం చేసుకోకుండా, నిలుపుకోకుండా, ఆ విలువను మనం అర్థం చేసుకోకుండా మరొక దానికోసం ఏమైనా మనం ప్రయాసపడుతున్నామా? మరొకటి గొప్పదిగా ఎంచుకుంటూ దేవుని ఉద్దేశాల నుంచి బయటకు ఒకవేళ మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామా? అంటే మనం కూడా తీర్పు దినంలోనికి వెళ్ళడానికి, ఆ చీకటిలోనికి వెళ్ళిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ అధికారం అనేదంటే ఈ లోక సంబంధమైన, ఈ బాహ్యమైన, మనుషులు ఎదుట పొందుకునే, మనుషుల పైన అధికారం పొందుకునే ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రమాదకరమైనది. అందుకే దానిని హాని కలిగించును అని రాయించాడు. మనం చదువుకున్నట్టుగా ప్రసంగి గ్రంథం 8:9 వచనంలో, అంటే హాని పొందుకుంటాడు. ఒక మనిషి మరొక మనిషి మీద అధికారం ఉండడం అనేది తనకు హాని కలిగిస్తుంది అని ఎందుకన్నాడంటే, ఒక మనిషి మరొక మనిషి మీద బాహ్య సంబంధమైన అధికారం అనేది కోరుకుంటే ఆ మనిషి చాలా నష్టంలోనికి వెళ్ళిపోతాడు. ఎలా నష్టంలోకి వెళ్తాడంటే, ఎప్పుడైతే మనం ఒక పదవి, ఒక అధికారం మనం పొందుకుంటామో, ఇంకొక మన పైన ఉన్నటువంటి అధికారం ఒక రాజు దగ్గర కావచ్చు, ఒక అధికారి దగ్గర కావచ్చు, అప్పుడు మనకి తెలియకుండానే మనం ఏమైపోతూ ఉంటామో తెలుసా? గర్వాంధులుగా మనం అయిపోతూ ఉంటాం. అంటే హామాను అనేటటువంటి ఒక వ్యక్తి మనకు బైబిల్ కనబడుతూ ఉంటాడు ఎస్తేరు గ్రంథంలో. అంటే ఆ రాజు చేత కొంత అధికారాన్ని పొందుకుంటాడు. ఇదిగో ఇతను నేను మన యొక్క రాజ్యంలో గొప్ప వ్యక్తిగా నేను ఇతనికి అధికారం ఇస్తున్నాను అనగానే అందరూ కూడా మోకాళ్ళుని నమస్కరించడానికి సిద్ధపడతారు. ఇక ఈయన ఏమనుకుంటాడంటే, ఇది వీళ్ళు నాకు నమస్కరిస్తున్నారంటే మోకాళ్ళుని,
నేను చాలా గొప్పవాడిని, ఏమంటే ఏముందిలే అధికారం, ఎప్పుడు ఉండిద్దో ఎప్పుడు ఊడిద్దో తెలియదు, ఈరోజు నన్ను గొప్ప చేసినటువంటి రాజు ఏదో ఒక రోజు నన్ను దూషిస్తాడు, ఆయనకి ఇష్టంగా లేనప్పుడు ఈ అధికారాలు తాత్కాలికమైనవి అనని ఆలోచించుకోకుండా అంటే కళ్ళు నెత్తికి వెళ్ళిపోయి హామానుకి నేను చాలా గొప్పవాడిని నన్ను ఆలోచించుకుంటూ మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తి అందరిలాగా మోకాళ్ళుని ఆయనకి నమస్కారం చేయలేదని చాలా ఫీల్ అయిపోతాడు. ఎంతగా ఫీల్ అవుతాడంటే, ఆయన నా కళ్ళ ఎదుట కనబడిన దానిని బట్టి నాకున్న ఈ పదవుల వల్ల నాకు ఎలాంటి సంతోషం లేదు, అసలు నాకు బ్రతకడమే ఎందుకు అన్నంత ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అంటే చూసారా, ఒక అధికార పిచ్చి ఒక మనిషిని అంటే లైట్గా తీసుకోవాల్సింది పోయి తానేదో గొప్పడుగా ఊహించుకుంటూ మొర్దెకై నమస్కారం చేయకపోతే అసలు నా జీవితమే వేస్ట్, నేనన్నా ఉండాలి లేకపోతే మొర్దెకై అయినా ఉండాలి అన్నట్టుగా తన ఆలోచనలోనికి వెళ్ళిపోతాడు. అందుకే యూదా జాతిని అంతటిని కూడా లైన్ చేయడానికి రాజు దగ్గర అధికారం ఆ ముద్రించి ఆయన ఉంగరంతో ఆ రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా సంహరించేసేయాలి, దానికి ఒక డేట్ ఫిక్స్ చేయాలి, నువ్వు దానికి అనుమతి ఇవ్వాలని రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి అధికారాన్ని ఆయన పొందుకుంటాడు. అంటే ఎంత తీవ్రతలోనికి పగలోనికి తీసుకెళ్ళిపోయిందో చూడండి ఆ అధికార దాహం అనేది. నీకు నమస్కరించకపోతే ఆ యూదా జాతిని నాశనం చేయాలన్న ఆలోచన ఇతనికి వచ్చేసిందంటే ఆ అధికార దాహం అనేది ఎంత భయంకరమైనదో మనం అర్థం చేసుకుంటే లేఖనాలు చదివినప్పుడు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండింది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి మనం చూసుకోగలిగితే ఈ విషయాలన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. ఆ తర్వాత తన భార్యల దగ్గరికి వెళ్తారు, తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు హామాను. ఇదిగో అందరూ నాకు నమస్కరిస్తున్నారు కానీ మొర్దెకై అనేటటువంటి వాడు మాత్రం నాకు నమస్కారం చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఒక గొప్పవాడని రాజు ద్వారా నియమింపబడ్డా నన్ను తక్కువగా చూస్తున్నాడు అన్నప్పుడు ఇదిగో నువ్వేం చేయొద్దు, ఒక ఉరుకయ్యను నువ్వు సిద్ధం చెయ్యి పెద్దది, ఆ ఉరుకయ్య మీద మొర్దెకైని ఉరి తీయించడానికి నువ్వు ఏర్పాటు చెయ్యి, నువ్వు ఆ ఉరుకయ్యని రెడీ చేసుకో అని భార్య తన స్నేహితులు ఆలోచన చెప్తారు. ఈ ఆలోచన బాగానే ఉందని ఉరుకయ్య సిద్ధం చేస్తాడు హామాను. ఇక ఉరుకయ్య సిద్ధం చేస్తాడు, ఇవన్నీ చదివితే లేట్ అయిపోద్దని నీకు మాటలో చెప్తున్నాను. ఉరుకయ్యను సిద్ధం చేస్తాడు, రాజు దగ్గరికి వెళ్తాడు. ఇదిగో ఈ జాతి వారు చాలా భయంకరమైనటువంటి వారు, వాళ్ళు రాజు అయిన మీకు చాలా హాని కలిగిస్తారు, వారు ఉండడాన్ని బట్టి మీకు చాలా నష్టం జరిగింది. వాస్తవానికి నష్టం ఈయనకి, బాధ ఈయనకి. కానీ చూసారా ఎంత కోపంతో వాళ్ళని సంహరించేసేయాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాడు, ఎంత పగబట్టాడు. అంటే అధికార దాహం అనేది చాలా భయంకరమైనది. కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్య ఆలోచిస్తున్న ఈ హామాను అంటే రాజు దగ్గరికి వెళ్తాడు, తన విన్నపాలన్నీ చదువుతాడు. సరే ఓకే నువ్వు చెప్పినట్టుగా చేద్దామని అంటాడు. ఒకరోజు ఏమంటే నిద్ర పట్టక ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని, రాయబడినటువంటి గ్రంథంలో ఉన్న మాటలను చదవడానికి ఆయన ఆ పుస్తకం తీసుకోగానే ఏమంటే ఇతన్ని చంపడానికి ఇద్దరు వ్యక్తులు మరి పథకం పడినప్పుడు అది తెలిసినటువంటి మొర్దెకై, అది ఎరిగినటువంటి మొర్దెకై రాజు దగ్గరికి వచ్చి ఆ విషయాలు చదువుతాడు. ఇది ఇలాగూ ఇద్దరు వ్యక్తులని చంపాలనుకుంటున్నారు అన్నప్పుడు అది నిజమని నిరూపించబడ్డప్పుడు వాళ్ళిద్దరిని కూడా చంపిస్తాడు రాజు. మొర్దెకైకి ఎలాంటి బహుమతి ఇవ్వడం, కాబట్టి మొర్దెకైకి బహుమతి ఏమైనా ఇచ్చేవా లేదని పక్కన ఉన్న వారిని అడిగితే ఏమి ఇవ్వలేదనగానే ఇదిగో నా ప్రాణాన్ని కాపాడని మొర్దెకైని నేను హెచ్చించాలి, గొప్పవాడిగా ఎంచాలి, కొన్ని బహుమతులు ఇవ్వాలి, కొన్ని పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఆలోచిస్తున్న క్రమంలో హామాను వెళ్తాడు చంపించేసేయాలన్న ప్లాన్తో. ఇక వెళ్ళగానే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి కదా ఆ రాజుకి. తెలియగానే ఇదిగో రాజుని గణపరిచిన అపేక్షించే వారికి ఏం చేయాలి అని హామాన్ని అడుగుతాడు రాజు. ఇది ఇలా చేయాలి, గుర్రం మీద ఒక ఉంగరం పెట్టి మంచి దుస్తులు వేసి ఊరేగించి ఇదిగో రాజుని గణపరచని అపేక్షించే వారికి ఈ విధంగా చేయబడుతుందని రాజ్యం మొత్తం చాటించాలి, ఎందుకంటే నన్నే కదా అలా చేసేది అని హామాను అనుకుంటాడు. నాకంటే ఇంకెవరున్నాడు గొప్పడు, చేస్తే రాజు నాకే చేస్తాడు అన్న ఆలోచనలోనికి ఓవర్ కాన్ఫిడెన్స్తో హామాను ఉంటాడు. ఇక ఎవరిని చూస్తే కోపంగా ఉంటాడో వారినే గణపరచాల్సిన పరిస్థితి హామానుకు వచ్చింది తన జీవితంలో.
ఆయన చేతుల మీద ఆయనే ఆ ఉంగరాన్ని పెట్టి మంచి దుస్తులు వేసి గుర్రం మీద ఎక్కించి రాజ్యం మొత్తం కూడా తిప్పి ఏమంటే ఏదైతే ఎవరినైతే చంపాలని వచ్చాడో ఆయననే గొప్పగా చేసి చంపాల్సిన చేతులతోనే గనుడుగా చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇక భార్య దగ్గరికి వెళ్తాడు, స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు, ఇది జరిగింది అని చెప్పినప్పుడు తన భార్య ఒక మాట అనేది, నువ్వు ఎవరినైతే చంపాలనుకున్నావో ఆయన యూదా జాతికి సంబంధించినోడైతే ఆయన వలన నీకు కీడే కానీ మేలు ఎంత మాత్రం రాదు, ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలు పక్షాన దేవుడు ఉంటాడు కనుక నీకు వారి మీద జీవం అనేది నీకు రాదు అని చెప్పేసిద్దాడు. ఆ తర్వాత ఎస్తేరు రాణిగా ఉంటుంది, మనకు తెలుసు. భోజనానికి విందుకు పిలిచింది, రాజుతో పాటు హామాను వెళ్తాడు. ఆ మనవలు ఎవరినైతే చంపాలని అనుకుంటున్నాడో హామాను ఆ విషయాలన్నీ కూడా మొర్దెకై ద్వారా ఎస్తేరుకు చెప్తాడు. మొర్దెకై రాజు దగ్గర మరి ఆ విన్నపాలన్నీ కూడా విన్నవించుకుంటూ ఉంటుంది. ఇదిగో నా జాతి వారిని చంపాలని కొంతమంది ఒకడు ఆలోచన కలిగి ఉన్నాడంటే చాలా రౌద్రుడైపోతాడు రాజు. అసలు ఎవరు అలా చేయాలనుకున్నవాడు, అంత సాహసానికి ఒడిగట్టినటువంటి వాడంటే ఇది ఈ దుష్టుడైన హామానే అని చెప్పగానే చాలా సీరియస్ అవుతాడు. ఎందుకంటే రాజు భార్య రాణిగా ఉన్నటువంటి వారి వంశాన్ని చంపడానికి ఇష్టపడుతున్నాడంటే అప్పుడు దాకా తెలియదు రాజుకి. ఆ తెలిసిన క్రమంలో నా భార్య యొక్క జాతిలో ఉన్నటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి మనుషులను చంపడానికి నువ్వు ఎంతటి వాడివి అన్న ఆ రౌద్రం అనేది, ఆ కోపం అనేది రాగానే అంటే రాజు లేచి ముందుకు వెళ్తాడు. ఇక ఆ ఎస్తేరు రాణిని బ్రతిమలాడుకోవడానికి ఇక హామాను మొదలుపెట్టినప్పుడు ఆమె కూర్చున్నటువంటి ఆ చెయ్యి మీద ఈయన కూడా కూర్చుండి బ్రతిమలాడుకున్న క్రమంలో రాజు చూస్తాడు. ఎందుకంటే ఏదో అధికారం ఇచ్చాడే కదా అని అంతా నేను వేలేద్దాం అనుకుంటే అది చాలా భయంకరమైన పరిస్థితుల్లోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం. అదే హామాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఏదో అధికారం ఇచ్చాడు రాజు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ ఓవర్ చేస్తాడు హామాను. ఓవర్ చేసేటప్పటికి ఇదిగో నేను ఇక్కడ ఉండగానే నా కళ్ళ ముందే నా భార్య చెయ్యి మీద పరుండడానికి లేదా కూర్చుండడానికి ఎన్ని గుండెలరా నీకు అన్నట్టుగా కోపంతో అనగానే ఆ పక్కన ఉన్నటువంటి ఆ భటులు ఆ సైనికులు ముసిగే చేస్తారు. అప్పుడు ఒకడు వచ్చి చెప్తాడు, రాజా మొర్దెకైని చంపడానికి పెద్ద ఉరికైని సిద్ధం చేశాడు, వీడు తక్కువ అనుకుంటున్నావా అన్నది. అదే ఉరికై మీద ఈయన ఉరితేయండి తీసుకువెళ్తారు. ఏ ఉరికొయ్యతో అయితే మొర్దెకైని చంపాలన్న ఆలోచన కలిగి ఉంటాడో హామాను, అదే ఉరికొయ్య మీద హామానుని చంపేస్తారు. అంటే చూసారా, ఒక్కడు మరొకడు మీద అధికారి అయి ఉండి తనకు హాని తెచ్చుకుంట కలదు అని మనం చదువుకున్న మాట హామాను పట్ల యాజ్ ఇట్ ఈజ్ ఎలాగూ నెరవేరిందో, తానేదో తన బతుకుతా ఏదో ఇచ్చినటువంటి ఆ పదవిని బట్టి ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ, అంటే అలా ఉన్నైతే తన ప్రాణాలు పోగొట్టుకునేవాడా, నిలబెట్టుకునేవాడు. అంటే అధికార దాహం అనేది, అంటే ఎదుటి వ్యక్తి మీద నేను పెత్తనం చేయాలనేది, ఎదుటి వ్యక్తి కంటే నేను గొప్పవాడిని, నేను చాలా ఉన్నతుడిని, వాడంతా ఆఫ్టర్ ఆల్ అని మనుషులను తక్కువగా చూసే సాటి మనుషుని దేవుని కుమారులుగా అందరూ సమానమేనన్న ఆలోచన పక్కన పెట్టి మనుషుల మీద గొప్పవాడిని ఎంచుకునే ప్రతి ఒక్కరికి పట్టే గతి హామాను వలె చివరకు తాను ఎవరినైతే ఉరి తీయాలని చేయించాడో తన సొంత ఖర్చులతో అదే ఉరికై మీద తన చావుకు తానే బాధ్యుడిగా హాని పొందుకున్నటువంటి వాడిగా, మరణంలోనికి వెళ్ళినటువంటి వాడిగా హామాను తన జీవితంలో మనకు కనబడుతూ ఉంటాడు. ఇవ్వబడినటువంటి అధికారం దేవుని వలన మనకు అనుగ్రహింపబడిందని మనం జ్ఞాపకం అందించుకుంటే, అంటే మనం ఎంతలో ఉండాలి అంతలో ఉంటే మనకి ఏ హాని కలగదు కానీ దానికి పరిమితిని మించి మనం ప్రవర్తించాలని, మన స్వచిత్తాన్ని ముందు పెట్టుకుని ఎదుటి వ్యక్తి మీద మనం పెత్తను చెలాయించాలన్న ఆలోచనలు మనకి ఎప్పుడైతే దైవ విరుద్ధమైనటువంటి క్రియలు ఆలోచనలు మనలోకి వస్తాయో అప్పుడు దేవుడు కూడా అలాంటి ఆలోచనలను క్రియలను సహించుకోలేని వాడిగా ఉంటాడు. అందుకే ఏదైనా అధికారం ఉందా, ఏదైనా ఒక హోదా మనకి ఇచ్చాడో దేవుడు, మనకి ఉండి దేవుని కుమారుడై ఉండి ప్రభు ఎలాగైతే తను తగ్గించుకుని బ్రతికాడు అన్న ఆలోచనలు మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మనకి ఇవ్వబడిన ఈ జీవితకాలంలో ఒక ప్రధానమైనటువంటి వారిగా దేవుడు మనల్ని ఎంచితే
దానిని బట్టి మనం ఉప్పొంగే పరిస్థితుల మధ్యకి వెళ్లకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ ఎదిగే కొద్దీ ఇంకా ఒదిగి ఉండేటట్టుగా మనం స్థిరపరచుకుంటూ మన ఆలోచనలను గర్వాంధులుగా మనం ఉండకుండా దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి దేవునికి మహిమకరంగా ఈ అధికారాన్ని నేను వినియోగిస్తూ అనేకుల ప్రయోజనం కొరకు నేను ప్రయాసపడాలన్న ఆలోచన దేవుని పిల్లలుగా ఉంటున్న వారికి కావచ్చు, ఈ లోకంలో ఉన్న అధికారాలు పొందుకున్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ విధమైన ఆలోచన అనేది అవసరమని దేవుడు లేఖనాల్లో పదే పదే బోధిస్తూ ఉంటున్నాడు. దీని అధికారాలు శాశ్వతమైనవి కాదు, మనందరికీ కూడా తెలిసిన విషయాలు. లేఖనాలు చదివితే గొప్ప చక్రవర్తులుగా పిలువబడుతున్న వారు సైతం కూడా ఎందుకు పనికిరాని వారిగా భయంకరమైనటువంటి దీనస్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అంటే మొన్న బంగ్లాదేశ్ మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని, నేపాల్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని అంటే రోడ్లంబట ఈడ్చి కొట్టారు. చక్కా ఊడదీసి మరి అన్యాయానికి పాల్పడ్డాడు. అనేకమైనటువంటి ధనాన్ని దోచుకున్నాడు. మంచి పరిపాలన అందించాల్సినటువంటి ఇతను దుర్వినియోగం చేశాడు అధికారాన్ని, తనకిష్టంగా మార్చుకున్నాడన్న ఉద్దేశంతో ఉరికిచ్చి కొట్టారు. అలాగే కొన్ని దేశాలలో, చైనా లాంటి దేశాలలో మొన్న రీసెంట్గా ఒక న్యూస్, కొన్ని వందల కోట్లు తనకున్న పదవిని బట్టి దోచేసుకున్నాడని తెలియగానే ఆ ప్రభుత్వానికి, ఆ దేశంలో ఉన్నటువంటి వారికి ఆ పరిశీలించి నిజమేనని తేలినప్పుడు ఆయన ఏం చేశారు, ఉరిశిక్ష అమలు చేశారు. ఆయన మన దేశాల్లో ఎలాంటి చట్టం లేదు, కానీ వేరే వేరే దేశాలలో అధికార దుర్వినియోగం చేస్తే వారుకున్న అధికారాన్ని బట్టి ప్రజల దగ్గర దోచుకునే పరిస్థితుల మధ్యకి వాళ్ళు ఒకవేళ వెళితే ఉరిశిక్షలు అమలు చేస్తారు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు అన్నమాట. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవిత కాలంలో మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్న అధికారాన్ని బట్టి, మనకి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆ ప్రధానత్వాన్ని బట్టి మనం హెచ్చిపోకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ, ఎవడైనా గొప్పవాడిగా ఉండాలనుకుంటే వాడు దాసుడిగా ఉండాలని చెప్పిన ప్రభువు మాటను బట్టి మనల్ని మనం తగ్గించుకుంటే, సేవకులు సైతం కూడా విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. మనం ఏదో చెప్పి తప్పించుకుంటామని చెప్పి చేయకుండా ఉండడం అనేది గొప్పని మనం అనుకుంటాం, కానీ మనం చెప్పింది చేస్తూ ఉన్నప్పుడే మన ముందు ఉన్నటువంటి విశ్వాసులు నేర్చుకుని ఆ విధంగా వారు బ్రతకడానికి రాబోయే దినాలలో ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ్యం అంటే ఇలా ఉంటుందని చూపించడానికి మనం ఒక మెట్టు ముందుకు వేసేవాళ్ళంగా, ఒక అడుగు ముందుకు వేసేవాళ్ళంగా మనం ఉండాలి తప్ప ఏదో నోరు ఉంది కదా అని చెప్పుకుంటూ, అధికారం ఉంది కదా నేను సేవకుడిని అని చలామణి అవుతూ ఇష్టం వచ్చినట్టుగా బోధలు చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ, లేదంటే సంఘం పట్ల నేను కాపరినని ఊహించుకుని వారి మీద అధికారులైనట్టుగా బిహేవ్ చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటే, అలాంటి వారు ప్రభువు సంబంధమైనటువంటి ప్రేరణలో ప్రభువు నియమించుకున్నటువంటి సేవకులు కానే కాదు. చాలామంది ఉండే, కొన్ని వందల మంది మనకు లేఖనాల్లో కనబడుతూ ఉంటారు. అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి గొప్పతనాన్ని వినియోగించుకోవడం చేతగాక దురాశపరులుగా ఇంకా ఏదో అయిపోవాలన్న దురుద్దేశంతో, అంటే ఒక కోరహ గారి జీవితాన్ని మనం చదివితే అదే కనబడుతూ ఉంటుంది. వారికి యాజకత్వపు బాధ్యతలు ఇస్తాడు దేవుడు. వాళ్ళు లేవీలే కనుక, లేవి సంబంధమైనటువంటి వారే కనుక దైవ సంబంధమైనటువంటి పనులలో వారి పాలి భాగస్తులే. అయినా కానీ వారు అంతటితో సంతృప్తి కలిగి ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారు, మోషే మీద తిరుగుబాటు చేస్తారు. మనందరూ కూడా తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. మీరే పరిశుద్ధులా, మేము ఎందుకు పరిశుద్ధులం కాదు, మీరు చెప్తే మేము వినేది. దేవుడు మాతో కూడా మాట్లాడతాడు. అంటే ఎవరికి అప్పచెప్పిన పనులు వారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప, మనకంటే ఒకవేళ గొప్పగా ఎంచబడుతున్న వారిని అది కూడా నేనే చేయాలి, దానిని పట్ల నేనే పత్తును చెలాయించాలన్న ఆలోచన ఒకవేళ మనకుంటే దేవుడు దాన్ని సహించడు. అది ఎవరిని ఎలాగో దేవుడు నియమించుకున్నాడో అన్న ఆలోచన కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఒకవేళ మనం తన సేవలో ఏ పని మనం చేయమంటున్నాడు ఆ పనిలోనే మనం ఉండాలి.
ఆ పని పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి తప్ప కోరహు వలె తనకు అప్పగింప పనిని విలువ తెలుసుకోకుండా మోషే గారితో పోల్చుకుంటూ మోషే గారిని ఎదిరించే తత్వం కోరహు ఉందంటే అలాంటి స్థితి ఒకవేళ మనకేమైనా ఉందా అన్న ఆలోచన ఈరోజు మనం చేసుకోవాలి. ఎంత భయంకరం! భూమి ప్రాణంతో ఉన్న వీరిని మృంగివేస్తుంది. వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి 250 మందిని ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చివేస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఉన్నదాని విలువ అర్థం చేసుకోకుండా మరొకటేదో నేను పొందుకోవాలి, మరొకటి మీద నేను అధికారం కలిగి నేను బ్రతకాలి, అధికారిగా ఉండాలి అని ఆలోచించడం అనేది మనకు క్షేమం అనుకుంటాం, కానీ అది భయంకరమైనటువంటి హానికరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మనల్ని తగ్గించుకుని ఎక్కువ ఊహించుకోవద్దు మన గురించి. మనం ఏదో దేవా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటున్నాను, నాకు ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఈ భూమి మీద బ్రతుకుండగానే నీ రక్షణ చూడగలిగే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, ఇది చాలా గొప్పదని అర్థం చేసుకుంటూ ఒక సామాన్యుల్లాగా మనం బ్రతకడానికి ఎప్పుడు కూడా ఆలోచన మన హృదయాలలో నిశ్చయించుకుని బ్రతుకుతూ ఉండడం అనే అలవాటు అనేది మనకు ఉండాలి. నేను ఏదో గొప్పవాడిని అనుకున్న వాడికి అండి ఏ మాటను కూడా రిసీవ్ చేసుకునే ఆలోచన, ఎదుటి వారి మాటను కూడా గౌరవించాలన్న ఆలోచన అసలు ఉండనే ఉండదు. నాకంతా తెలుసున్న భ్రమలో కఠినం చేసుకుంటాడు హృదయాన్ని, దేవుని మాటల్లో కూడా ఎదిరిస్తాడు. యోహాను గారు రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, దెమేత్రి అనే ఒకడు ఏం చేస్తాడు, నేను సంఘానికి ఒక మాట రాశాను, ఒక సంగతిని రాశాను, వాడు ఏం చేస్తున్నాడంటే మా మాటలను అంగీకరించకుండా మమ్మల్ని ఏం చేస్తున్నాడు, ఎదిరిస్తున్నాడు అంటాడు యోహాను గారు. అంటే గొప్పగా ఎంచుకునేవాడు, నేనేదో గొప్పవాడిని ఊహించుకునేవాడు, అధికారాల కోసం ఆరాటపడేవాడు దేవుని విలువైన వాక్యాన్ని కూడా ఏం చేస్తాడు, దైవ సేవకుల ద్వారా వినపడుతున్నా లేదా రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను కూడా అంటే లెక్క చేయని వాడుగా కఠినం చేసుకునే హృదయాన్ని తన్ను తాను నిత్య నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా ప్రమాదం అది. అందుకే చాలా హాని కలిగించుద్ది ఈ అధికారం అనేది. చాలా మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. అంటే బైబిల్లో కూడా అండి మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో సామాన్య జనులు యేసుక్రీస్తు వారు చేస్తున్న బోధను వినడానికి వారు ఆసక్తి కలిగి ఉంటున్నారు అని రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో అంటే సామాన్య జనులు యేసు బోధనలను వినడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. అమ్మో ఇవి ఆశ్చర్యకరమైనటువంటి మాటలు, ఇవి దైవ సంబంధమైనటువంటి మాటలు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయనలో దైవశక్తి ఉంది, ఈయన చాలా గొప్పవాడని సామాన్య జనులు ఆయన బోధలు వినడానికి ఇష్టపడుతూ ఉంటుంటే పరిసయ్యులు, శాస్త్రులు, అధికారంలో ఉన్నటువంటి అప్పటికే మనుషుల చేత గొప్పగా ఎంచబడుతున్నటువంటి వారు ఎలా ఉన్నారంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో, లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు అతని చేత బాప్తిసం పొందక, ఎవరి చేత? యోహాను చేత. ఇదిగో నేను మీకు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను, మీకు పాప క్షమాపణ అవసరం, మీరు మారు మనసు పొందాలి, మీ క్రియలను మీరు మార్చుకోవాలి, మంచి ఫలాలు మీరు ఫలించాలి అని యోహాను గారి ద్వారా ప్రకటింపబడుతూ ఉంటుంటే సామాన్యమైన జనులు ఏం చేస్తున్నారు? అందరూ వచ్చి తమ పాపాలు ఒప్పుకుని అవును మేము పాపులమే, యోహాను గారు మమ్మల్ని క్షమాపణ దొరికితే మమ్మల్ని క్షమించండి, దేవుని ద్వారా మాకు ఆ పాప విమోచన కలుగుతుందని మీరు ప్రకటిస్తున్నారు కదా, బాప్తిసం తీసుకోమంటారు కదా, మేము తీసుకుంటామని యోదయ ప్రదేశాల్లో ఉన్న వారందరూ కూడా వచ్చి బాప్తిసం తీసుకుంటే ఈ పరిసయ్యులు ఎందుకంటే ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు ఆల్రెడీ కొన్ని పదవుల్లో ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే బోధకులుగా పిలువబడుతున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు ఒక అధికారంతో ఉన్నారు. మేము గొప్పవాళ్ళం, మేము ప్రత్యేకింపబడిన వారిని, మేము అన్నీ తెలిసిన వాళ్ళవి, మేమే ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాకు బోధించేదేది? మేమే బోధకులు. అంటే ఈ అహంభావం, ఈ గర్వం అనేది ఏదైతే ఉండిందో మనిషిని సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా కఠినం చేసుకున్న హృదయాన్ని చివరకు తమ విషయమైన దేవుని సంకల్పమును వాళ్ళు ఏం చేశారంట? నిరాకరించరి. దేవుని సంకల్పం
ఉన్న దేవుని సంకల్పంలో పాలి భాగస్తులు అయినప్పటికీ కూడా వీళ్ళు దానిని చేజేతులారా నిరాకరిస్తూ దానికి దూరం అయిపోతూ ఉంటున్నారు. దీనికి అడ్డుగా ఉన్నది ఏంటంటే వారికి ఉన్నటువంటి పదవి. అందుకేనండి ప్రసంగించడం కూడా అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, అసలు ఆ అధికారం, ఆ స్థితి దేవుడు నాకు ఇచ్చాడా లేదా, ఏదో నేను చెప్తున్నాను అలా చేస్తున్నానా లేదా అన్న పరిశీలన ఆలోచన అనేది అంటే ప్రసంగికులుగా ఉన్నవారికి, సేవకులుగా ఉన్నవారికి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన నన్ను ఒకవేళ నియమించుకోకపోతే నేనే కావాలని బలవంతంగా ఏదో చేయాలి మనుషుల మెప్పు కోసం, నేను కూడా సేవకుడు అవ్వాలని వాళ్ళ దురుద్దేశంతో నా సొంత మెప్పు కోసం ఏమైనా ప్రసంగాలు చేస్తున్నాను. సేవ ముసుగులో దేవుడు ఏర్పరచుకోకపోయినా సేవకుడిగా నేనేమైనా చలామణి అయిపోతున్నాను అన్న ఆత్మ పరిశీలన అనేది అప్పుడప్పుడు చేసుకోవడానికి, ఆత్మ విమర్శ చేసుకోవడానికి ఇలాంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు నిలబెట్టుకుంటే నిలబడితే ఆ మాటలు అనేకులకు హృదయాలలో ఔషధంలా పనిచేస్తాయి, ప్రయోజకులను చేస్తాయి, ఆత్మ సంబంధులుగా మారుస్తాయి. కానీ మన మెప్పుల కోసం మనం ఏదో అవ్వాలన్న దురాశలతో ఏదో ఆశించి ఏదో పొందుకోవాలి అన్న దురుద్దేశంతో ఒకవేళ మనం సేవను ప్రారంభిస్తే ఏ ఒక్కరిని కూడా మనం రక్షించలేం. ఏ ఒక్కరిలో కూడా మనం చెప్పే మాటలు ప్రయోజనాన్ని చేకూర్చవు. చివరకు దేవుడు కూడా మనల్ని అంగీకరించడం. అంటే నేను అది చేసిన ప్రభు, ఇది చేసిన ప్రభు అని అంటే అక్రమము చేయు వారిలో నా ఎదురుని పొమ్మన్నాడంటే ఆయన. అంటే నేను నా పనికి నిన్ను నియమించుకోకపోయినా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నా ముసుగులో సేవ చేసావు నువ్వు. కాబట్టి నీవు ఎవరో నాకు అసలు తెలియదు. అక్రమకారుడు నువ్వు. క్రమమైనటువంటి జీవితాన్ని, క్రమమైనటువంటి లేఖనాలను క్రమంగా నువ్వు బోధించకుండా, నువ్వు అనుసరించకుండా సేవకుడేమో. అందుకే ప్రభు ఒకవేళ మనల్ని విమర్శించే దినాన్న ఆ మాట ఆయన పలుకుతాడేమో. ఆ విషయంలో కూడా మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. యెరోబాము అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఆయన జీవితాన్ని మనం చదివితే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూసుకోగలిగితే, రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26 నుంచి ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యం మరల దావీదు సంతతి వారుదగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. అంటే యెరూషలేముకి వెళ్ళటం కష్టమా? వీరున్న ప్రాంతంలో నుంచి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన, ఆశ మనకు ఉండాలి కదండి. ఎంత దూరమైనా మనం ప్రయాణం చేస్తాం. ఆ విలువ మనకు అర్థమైతే సత్యవాక్యము మనలను భక్తిలో నిలబెట్టగలిగే దైవ సేవకుడు అలాంటి సంబంధించిన మాటలు అంటే ఎంత దూరమైనా మనం ఏం చేస్తాం, వెళ్ళడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఆ మాటల్లో ఉన్న మాధుర్యం, ఆ మాటల్లో ఉన్న శక్తి, ఆ మాటల్లో మనం నిలబెట్టగలదన్న ఆ విషయం మనకు తెలుసు కనుక మనం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడతాం. అవునా? యెరూషలేము దేవుడు కోరుకున్నటువంటి ప్రాంతము. యెరూషలేములో మందిరం ఉంది. ఆ మందిరంలోకి వెళ్ళి పాత నిబంధనలో గ్రంథం మనం చదివితే ప్రార్థన చేస్తే నా మనసు, నా దృష్టి అక్కడ పెడతాను, మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, మీకు సంబంధించిన ప్రతి మొక్కుబళ్ళు మందిరం దగ్గరికి వచ్చి మీరు చెల్లించుకోవాలి. అక్కడ యాజకులు ఉంటారు, లేవీలు ఉంటారు, దేవుని సేవకుల ద్వారా మీరు దీవెన తీసుకోవాలి. వాళ్ళ చేత మీరు ప్రార్థనలో ఉండాలి, వాటితో కలిసి మీరు ఆయనతో నడవాలి, ఆయన మందిరంలో ఉండాలనేది ఆజ్ఞ అయితే అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఉండాల్సినటువంటి వాడు యెరోబాము. ఎప్పుడైతే తనకు ఒక అధికారం వచ్చిందో 10 గోత్రాల పట్ల అధికారం దేవుడు ఆయనకి ఇస్తాడు. యెరోబాము ఇవ్వగానే ఎవడు దైవ ప్రేరణను బట్టి నడిపింపబడుతూ రాజ్య పరిపాలన చేస్తూ దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు మరింతగా ఆయనకి ఆ ప్రజలను అనుకూలపరుస్తూ ఈయన రాజ్యాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో దేవుడు ఆయనకి అధికారాన్ని ఇస్తాడు. సొలొమోను గారు ఉన్న కాలంలోనే సొలొమోను కింద ఒక సేవకుడు యెరోబాము అయినప్పటికీ కూడా సొలొమోను నడిచినటువంటి విధానాన్ని బట్టి అప్పుడు
దేవుడు అధికారాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత రెహబాము సొలొమోను కుమారుడు, ఆయన కాలంలో కూడా ఈయన రాజ్య పరిపాలన చేయాలి అన్న ఉద్దేశంతో అధికారం ఇస్తే అధికారాన్ని ఈ యెరొబెయాము ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళడం కష్టం, మీరు అక్కడికి వెళ్ళలేరని అంటే 2 దూడలను తయారు చేసి వీరి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టి, అదే అంటున్నాడు చూడండి 27 యెరొబెయాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచును. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించటం వల్ల రాజు చేసిన ఈ కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను. చూసారా, ఇక ఇష్టమైపోయింది అనమాట. తన అధికారాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలి. అక్కడికి వెళితే ఈ ప్రజలందరూ మరలా యెరూషలేము మందిరానికి సంబంధించినటువంటి విధులు, కట్టడలు, ధర్మశాస్త్రం ఇవి విని, అమ్మో మనం తప్పు మార్గంలో ఉన్నాం, యెరొబెయాము మనల్ని తప్పు మార్గంలో తీసుకెళ్తున్నాడు. ఏమంటే ఈ సత్యాలు వాళ్ళకి అర్థమైతే నాకున్న పదవి పోయిద్ది. చూసారు ఎంత అధికార దాహం. ఒక అధికారం మనం ఆశిస్తున్నామంటేనండి చాలా భయపడాలి, చాలా భయపడాలి. ఆ అర్హత నాకు ఉందా లేదా? ఇది వాక్యానుసారంగానే జరుగుతుందా? నేను అధికారం అనేది పొందుకోవడం అనేది, నేను వాక్యపు ఆలోచన ప్రకారం నేను ముందుకు వెళ్తున్నాను, ఇది దైవ సంబంధమైనటువంటి దేవుని ద్వారా నాకు అనుగ్రహింపబడుతున్నటువంటి అధికారం కదా. ఒకవేళ దేవుడి ద్వారా నాకు ఈ అధికారం ఇస్తే నేను ఎలా ఉండాలి? నన్ను నేను తగ్గించుకోవాలి కదా, సాధువుగా ఉండాలి కదా, విశ్వాసుల మధ్య ప్రజల మధ్య అన్న ఆలోచన ఎరిగిన వాడై ఆత్మచేత నడిపింపబడిన వాడికి ఈ విషయం అర్థమైంది. కానీ అధికార దాహంతో అధికారం ఏదో గొప్పదని, ఇది ఉంటే నేను ఎలాగైనా చలామణి అవ్వగలను, దీన్ని పోగొట్టుకోకూడదనే దురుద్దేశంతో దురాత్మ ప్రేరణతో నడిపింపబడుతున్న ఈ యెరొబెయాము జనులను పెడదవ పట్టిస్తున్నాడు. మొదటిది యెరూషలేము వెళ్ళొద్దు అంటున్నాడు, ఇక్కడే గుడి కట్టిస్తాను, మీరు ఇక్కడే ఆరాధించుకోండి, ఏ తప్పు లేదంటున్నాడు. చూసారు, చట్టాన్నే తన వైపు మార్చుకుంటున్నాడు. అందుకేనండి ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది 94వ కీర్తనలో, 94వ కీర్తన 20వ వచనంలో మనం చూడగలిగితే, 94 కీర్తన 20వ వచనం, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా అంటున్నాడు. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో, తన సొంత కట్టడలను ఏమంటే కీడు కలిగించే విధంగా మనుషులకు ఉండే కట్టడలను, దుష్టుడి యొక్క పరిపాలన కింద ఒక రాజు కావచ్చు, ఒక నాయకుడిగా పిలువబడుతున్నవాడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, దుష్టుడు పరిపాలన కింద వెళ్ళిపోయి కట్టడం వలన కీడుకరమైనటువంటి సమాచారాన్ని, మనుషుల్లో కీడు కలిగించే విధంగా ఉండే కట్టడాలను, విధులను దుష్టుడి ప్రేరేపణల వలన, దుష్టుడి పాలనలో ఉంటూ అలా చేసేవారికి నీకు పొందు కలుగునా అన్నది నీకు సంబంధించినది కాదు తండ్రి దేవా, ఇది నీ వలన కలుగుతున్నది కాదు. నీ కట్టడలు సమాజానికి మేలు చేస్తాయి. నువ్వు దేవుడు కనుక నీ పరిపాలనలో మనుషులు మేలుకరమైనటువంటి ఆలోచన కలిగి బతుకుతారు, మేలుకరమైన క్షేమకరమైన పరిస్థితి మధ్య ఉంటారు, మీ వాక్యానుసారంగా వారు బ్రతుకుతారు. కాబట్టి నీకు దానికి పొంతన లేదు, పొందు కలగదు అంటున్నాడు. కానీ యెరొబెయాము ఎవరి పరిపాలనలోకి వెళ్ళిపోయాడంటే దుష్టుడి పరిపాలన కిందకి వెళ్ళిపోయి, యెరూషలేముకి వెళ్ళడం మీకు కష్టం, ఇదిగో దూడలు తయారు చేశాను, బేతేలు దాని దూడ పెడుతున్నాను, దీనికి మీరు నమస్కరించండి, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని నేను నియమిస్తాను, మీరే యాజకులు. చూసారు ఎంత ఏమంటే తన కట్టడలను కీడు కల్పించే విధంగా, నాశనకరమైన వాటి వైపు మనుషులను తీసుకువెళ్ళే విధంగా యెరొబెయాము ప్రవర్తిస్తున్నాడు. అంటే ఎంత శాపం వచ్చిందో తెలుసా యెరొబెయాము గారి కుటుంబానికి. వారి కుటుంబం అంతా కూడా దేవుని చేత లయపరచబడుతుంది, సమూల ధ్వంసం చేయబడుతుంది, ఒక శపించబడిన వాడిగా. ఆ రాజులు గ్రంథాలు మనం చదువుతుంటే, రాజులు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, వృత్తాంతాలు ఏమంటే యెరొబెయాము పాపానికి కారకుడయ్యాడు, నాశనం చేయబడ్డాడు, కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. ఎవరైనా తప్పు చేశాడు అనుకోండి, యెరొబెయాము గారి విషయం ప్రస్తావించి తేవడం దేవుడు. యెరొబెయాము వలె తప్పిపోయాడు. దావీదు ఎలాగో నిలబడ్డాడో, మంచిగా బ్రతికిన దావీదుని చూపిస్తే మంచిగా బ్రతికిన వారికి సాదృశ్యంగా
చెడిపోయిన ప్రతి ఒక్కరికి యెరొబోము గురించి మాట్లాడుతూ ఉంటాడు. యెరొబోము వలె ఇటు చెడిపోయాడు, చెడు దృష్టి, దేవుని దృష్టికి చెడుగా బ్రతికాడు, చెడ్డ ముద్ర వేసేసుకుంటాడు యెరొబోము, చెరగని ముద్ర. ఎంత భయంకరమో తెలుసా? దేవుడు దైవాలన వచ్చిన ఆ 10 గోత్రాలకు సంబంధించిన వారిని దేవుడు వీరి వైపు తిప్పితే, ఇతని వైపు తిప్పితే, అధికారాన్ని నిలబెట్టుకోకుండా బాహ్యమైనది ఎంచుకుని నైనను గొప్పోడిని అవ్వాలన్న దురుద్దేశంతో బతికిన యెరొబోము గారి జీవితం చాలా హానికరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయింది. చాలా హానికరమైనటువంటి జీవితం. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అంటే చాలామంది కనబడుతూ ఉంటారు. కాబట్టి అధికారం అనేది, ఒకరి మీద అధికారం చేయడం అనేది మనం ఏదో గొప్ప అనుకుంటాం, కానీ అది మనకు చాలా హాని కలిగించింది. దేవుడు మనకి సంఘంలో మనకి ఏదైనా చిన్న అధికారం ఏదైనా ఇచ్చాడో, ఒక సేవకుడిగా అంటే ఒక అధ్యక్షుడిగా, ఒక సంఘ పెద్దగా, ఒక పరిచారకుడిగా దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇస్తే ఆ పని పట్ల శ్రద్ధ నిలుపుకొని మనల్ని మనం తగ్గించుకుని ప్రభువుని మన కళ్ళ ముందు పెట్టుకుని పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చేయడానికి వచ్చాడు ప్రభు. అవసరమైతే తన ప్రాణాన్ని మనందరి పాప విమోచన కొరకు ఆయన పెట్టగలిగాడు. నేనంతా ఆఫ్టర్ ఆల్ అనుకుని మనల్ని మనం తగ్గించుకుని నేను విశ్వాసుల పట్ల సాధువైనటువంటి హృదయంతో వారికి మాదిరికరంగా వారి నుంచి ఏదో దోచేసుకోవాలన్న ఆలోచన మనకి ఎప్పటికి కూడా ఉండకూడదు. దైవ సేవకులు మనం కష్టార్జితం మనం బ్రతుకుతూ అంటే మనము కూడా దేవుడి సేవకు మన చేతులు చాపి ఇస్తూ ఇవ్వండి అని బోధించేవారిగా ఈ నోరు అప్పుడు మాత్రమే మాట్లాడాలి తప్ప ఇవ్వండి ఇవ్వండి అన్నట్టు మనం ఏది ఇవ్వకుండా ఇచ్చిన వాటిలో మనం దొంగతనం చేస్తూ మన స్వప్రయోజనం కోసం వాడుకుంటూ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మన జీవితాలలో ఎప్పటికీ కూడా కలిగి జీవించడానికి అవకాశం అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే అధికారం అనేది చాలా భయంకరమైనటువంటి ఏదో దుష్కార్యము. అది దుష్కార్యం అంటాడు ఒక చోట అయితే. కాబట్టి అది భయంకరమైనటువంటి హాని కలిగించేది, మనకి క్షేమకరమైనది కాదు అది. ఈ లోక సంబంధంలో ఉన్న ఏమన్నా అందుకే ప్రభు చెబుతాడు 20వ అధ్యాయంలోనే మత్తయి సువార్తలో, ఇదిగో ఈ లోకంలో ఉన్న అన్ని జనులలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు ఏమంటే ఎప్పుడైతే అధికారులుగా ఎంచబడతారో అప్పుడు వారి చేత వీరి సేవ అందించుకుంటారు, కానీ మీరు అలా ఉండకూడదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అధికారం, ఆత్మ సంబంధమైనటువంటి నడవడిక కలిగి మనం జీవించాలనంటే మనం అన్ని జనుల వలె వాడి మీద పెత్తనాలు చేయడానికి అది దేవుడు మనకి ఈ పదవులు ఇచ్చింది, మనల్ని ఏర్పరచుకుంది. మరి ఎందుకంటే మనం వారికి సేవ చేయాలి, అవసరమైతే వారి యొక్క జీవితాలను బాగు చేయడం కోసం, వారి క్షేమం కోసం మన ప్రాణాలను కూడా పెట్టడానికి సంసిద్ధులుగా ఉండాలి. ఇది ప్రభు వలన మనకు అనుగ్రహింపబడినటువంటి అధికారం, మనం నడవవలసినటువంటి విధానం. కాబట్టి అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ఈగో ప్రదర్శించి, మనలో ఉన్న అహంకారపు చేష్టలను బయట పెట్టుకుంటూ, మనలో ఉన్న గర్వపు హృదయాన్ని ఒకదాన్ని ఫిక్స్ అయిపోతాం. మనం దానిలోంచి బయటికి రమ్మంటే రావు. అవునా కదా? ఇదే నిజం అనుకుంటాం. ఎందుకంటే మనకు తెలిసిందే నిజమైన ముందుకు ఎప్పుడు కూడా నేను పదే చెప్తూ ఉంటా, మనకు తెలిసిందంతా ఏమీ లేదు, అంత శూన్యం. మన ఆలోచనలో మనం ముందటి అంశాల్లో మాట్లాడుకున్నట్టుగా యోబు గారు నా స్వాభిప్రాయాన్ని పక్కన పెట్టేసి దేవుని అభిప్రాయాలను నేను గొప్పగా ఎంచుకున్నాను అని అంటాడు. మనకున్న స్వచిత్తం అనేది పక్కన పెట్టేసేయాలి, స్వబుద్ధి అనేది పక్కన పెట్టేసేయాలి. బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు ఎలాగో నడవమంటాడు, ప్రభు ఎలాగో నడిచాడో, అసలు మనకి ఇవ్వబడిన అధికారం ఏంటి, ఆ అధికారం ఎలాగో మనం అమలు చేయాలి, ఎలాగో అధికారాన్ని మరి నిలబెట్టుకోవాలి. ఆ అధికారాన్ని ఇచ్చిన దేవుడు ఎదుటివారి క్షేమం గురించి అన్న ఆలోచన తెలుసుకుని నడవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యంలో రాయబడినట్టుగా మనం నడవడం అనేది చేస్తే దేవుడు వాక్యాన్ని బట్టి రేపు తీర్పు తీరుస్తాడు, విమర్శ చేస్తాడు. కనుక అప్పుడు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. మన ఇష్టాలు, మన స్వచిత్తాలు ఏమంటే పచ్చకామెరలు ఉన్నవాడికి అంత పచ్చగానే కనబడుద్దంట. మనం ఒకటి ఫిక్స్ అయిపోయామనుకోండి, ఇక దాన్ని సమర్థించుకోవడానికి, దాన్ని నిజమని నిరూపించుకోవడానికి ఎన్నో అడ్డదారుల్లోకి వెళ్తూ ఉంటాం. యెరొబోములాగా, హామానులాగా. ఇది చాలా దుష్ట ప్రేరేపణ వలన కలిగేది. వాక్యం ఏమని చెప్తుందంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఒక సేవకుడు కావచ్చు, ఏ అధికారం దేవుడు మీకు ఇచ్చినా ఆ అధికారం ఇవ్వబడిన మీరు
ప్రభువుకు లోబడి ఉంటూ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ తక్కువ వాటి మీద మనసు పెట్టుకుంటూ అందరికి పరిచర్య చేయడానికి మీరు ఉన్నారన్న ఆ బాధ్యతను మీరు మర్చిపోకుండా దైవ చిత్తానుసారమైన ఆత్మ సంబంధమైన పర సంబంధమైన మనుషులుగా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద దేవుడు మీకు ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి ఈ కాలాలలో ఈ గొప్ప రక్షణను దేవుడు మనకి ఇచ్చాడని, ఈ గొప్ప జీవన శైలి, ఈ ఆత్మ సంబంధమైన బలం దేవుడు మనకి ఇచ్చాడని గుర్తెరిగి మనకి ఇవ్వబడిన ప్రతిదీ దేవుని పిల్లల క్షేమం కొరకు వాడుతూ వినియోగిస్తూ మన వారికి మాదిరికరంగా ఉంటూ మనం ముందుకు వెళ్తే మనకు ప్రయోజనం చేకూరుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ మాట నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మీ వందనములు స్తోత్రాలు నాయన. మీ కృపా కనికరాలను బట్టి ఈ దినం కూడా మీరు మాతో ఉండి కొన్ని మాటలు మాకు బోధించారు. వినబడిన మీ మాటను నిష్ప్రయోజనం చేసుకోకుండా ఈ ఆత్మ సంబంధమైన మీ బోధన మా హృదయాల్లో నిలుపుకుంటూ మా స్వచిత్తాన్ని పక్కన పెట్టి మీ వాక్యానికి లోబడుతూ మా జీవితకాలం అంతయు మీకు లోబడి విధేయులమై వాక్యాన్ని ప్రేమిస్తూ మీరు ఇవ్వబోయే ప్రతిఫలం కోసం ఎదురు చూసే వారంగా, సిద్ధపడే వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.